ఉక్రెయిన్ రష్యా మధ్య భీకర పోరు సాగుతోంది. అమెరికా ఇచ్చిన అధునాతన ఆయుధాలతో రష్యాపై ఉక్రెయిన్ దాడులు చేస్తుండగా, ఉత్తర కొరియా సైన్యాన్ని ఉపయోగించుకుని తమ వద్ద ఉన్న అత్యాధునిక ఆయుధాలతో ఉక్రెయిన్పై రష్యా విరుచుకుపడుతోంది. ఈ యుద్ధం ఏ క్షణంలో ఎటు తిరుగుతుందో అన్న భయాందోళనలు ప్రపంచవ్యాప్తంగా నెలకొన్నాయి. ఈ క్రమంలోనే ఉక్రెయిన్పై పోరుకు తమ సైన్యాన్ని మరింతగా పెంచుకునేందుకు రష్యా వీలైనన్ని కొత్త మార్గాలను వాడుతోంది. ఈ పోరు కోసం కొత్తగా సైన్యంలో చేరే వారి రుణాలకు క్షమాభిక్ష ప్రసాదించే చట్టంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంతకం చేశారు. ఏడాది పాటు సైన్యంలో పనిచేయడానికి సిద్ధపడే వారికి ₹1,00,00,000 వరకు, భారత కరెన్సీలో దాదాపు 80 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేయడానికి ఈ చట్టం వీలు కల్పిస్తుందని ప్రభుత్వం వెల్లడించింది. రుణ వసూలుకు కోర్టు ఉత్తర్వులు జారీ అయి ఈ ఏడాది డిసెంబర్ 1వ తేదీలోగా చర్యలు మొదలయ్యే వారికి వారి జీవిత భాగస్వాముల అప్పులకు ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది. అయితే ఇప్పటికే పలు రకాల ఆర్థిక ప్రోత్సాహకాలను ప్రకటించి సైన్యంలోకి కొత్త వారిని ఆకట్టుకునేందుకు రష్యా ప్రయత్నిస్తోంది. ఉద్యోగి సగటు జీతం కంటే అనేక రెట్లు ఎక్కువిస్తామంటూ ఆఫర్లిస్తోంది. మరోవైపు రష్యా ఇటీవల ఉత్తర కొరియా సేనలను ఉక్రెయిన్ యుద్ధరంగంలోకి దింపిన రీతిలోనే తాజాగా యమన్ వాసులను కూడా తీసుకొచ్చినట్లు తేలింది. తొలుత యమన్ పౌరులను రష్యాకు తరలిస్తున్నారని, అక్కడి నుంచి వారిని బలవంతంగా సైన్యంలోకి చేర్చుకుని సరిహద్దులకు పంపిస్తున్నారనే విషయాన్ని అక్కడ పనిచేస్తున్న యమన్ వాసులు ధృవీకరిస్తున్నారు. మంచి జీతంతో ఉద్యోగం, రష్యా పౌరసత్వం ఇస్తామంటే వచ్చామని వారు చెబుతున్నారు. మరోవైపు రష్యా ఉక్రెయిన్ల మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకున్న క్రమంలో ఉక్రెయిన్ను బలహీనపరిచేందుకు బ్రిటన్, దాని మిత్ర దేశాలపై సైబర్ దాడులు చేసేందుకు మాస్కో సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నాటో సైబర్ రక్షణ సదస్సులో ఈ మేరకు హెచ్చరికలు జారీ చేయనున్నారు. రష్యా చేయనున్న సైబర్ యుద్ధం అస్థిరతను, బలహీనతను కలిగిస్తుందని బ్రిటన్ వెల్లడించింది. సైబర్ రంగంలో రష్యా అనూహ్యంగా దూకుడుగా ఉందని, దాని తీవ్రతను తక్కువగా అంచనా వేయకూడదని హెచ్చరించింది.